Hello friends, I'm Raghava and I'm a spoken English trainer. సో రీసెంట్గా చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్లో ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చనే ఏంటంటే హౌ డిడ్ యూ లర్న్ అడుగుతున్నారు. సో హౌ డిడ్ ఐ లర్న్, నేను ఎలా నేర్చుకున్నాను అనేది మీకు చెప్తాను. ఇట్స్ ఎ సిల్లీ స్టోరీ అంటే చెప్పాలంటే ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఇన్ మై చైల్డ్హుడ్, లైక్ నర్సరీ ఎల్కేజీ. ఇది అయిపోయిన తర్వాత సంబడి అడ్వైజ్ మై డాడ్, లైక్ ఏంటంటే ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే స్టూడెంట్స్కి ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్ రావు అది ఇదని ఎవరో చెప్పారంట. ఆ మాట పట్టుకొని నన్ను సడన్గా తెలుగు మీడియంలోకి షిఫ్ట్ చేశారు మా డాడ్. ఓకే, దాని తర్వాత ఏంటి అంటే ఇప్పుడు తెలుగు మీడియంలోకి సడన్గా వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇక్కడ నుంచి మొదలుపెట్టి 10th క్లాస్ వరకు అయిపోయింది. బట్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ఎ కన్ఫ్యూషన్. ఏంటంటే హింట్స్ అని ఒకటి ఉండేదండి మాకు 6th క్లాస్ అప్పుడు ఏదో ఇంట్రొడ్యూస్ అయింది. అప్పటి వరకు ఏంటంటే జస్ట్ వర్డ్స్ మాత్రమే ఉండేవి. సో ఇప్పుడు ఏంటంటే ఈ హింట్స్ అంటే వాళ్ళకి కొన్ని హింట్స్ ఇస్తారు, దాన్ని పట్టుకొని మనం స్టోరీ చేయాలి. ఈ స్టోరీ చేయాలంటే అసలు ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలో ఐడియా ఉండదు మనకి, ఎలా స్టోరీ రాయాలో ఏమర్థం తెలియదు. ఓకే, ఇప్పుడు దాన్ని పట్టుకొని అసలు నేను ఏం చేయలేకపోయాను అనమాట. ఆల్వేస్ సంథింగ్ యూస్ టు హార్ట్ మై మైండ్. అంటే ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి నాకు అస్సలు అర్థం కాకపోయేది. ఎందుకంటే మా టీచర్స్ కూడా ఎవరు దాని మీద స్పెసిఫిక్ ట్రైనింగ్ అనే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు లాటర్ ఏమైంది అంటే ఇన్ 8th క్లాస్, ఇన్ మై 8th క్లాస్ కృష్ణ సార్, ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ అ లాట్ అండి. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్ నవ్ ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్. ఓకే, ఆయన వచ్చిన తర్వాత ఈ నౌన్లు ప్రణౌన్ ఇలాంటివి కాకుండా టెన్సెస్ నేర్పించడం, సో మాకు అర్థమయ్యేలాగా ఇంకొక టెక్నిక్ ఏదో ఇన్వెంట్ చేస్తూ ఉండటం. సో అలా అలా ఒక మంచి అంకిత భావంతో వర్క్ చేసే టీచర్స్లో మా కృష్ణ సార్ ఒకళ్ళు అనమాట. సో అలా నాకేంటంటే టెన్సెస్ మీద కొంత నాలెడ్జ్ వచ్చింది. దాని తర్వాత ఏది అడిగినా ఆయన బాగా చెప్పేవాళ్ళు. సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. ఇంకా అలా 10th అయిపోగానే ఏంటంటే ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ పాలిటెక్నిక్. ఐ టోల్డ్ మై ఫాదర్, డాడ్ నేను ఇది ఇంటర్ చేసి దాని తర్వాత డిగ్రీ చేసి ఏదో ఎంఏ ఇంగ్లీష్ చేసి దాని తర్వాత ఇలా ఇంగ్లీష్ ప్రొఫెసర్ అవుదాం అనుకుంటున్నానంటే నో, యూ జస్ట్ హ్యావ్ టు డూ పాలిటెక్నిక్. ఎందుకంటే మీ కజిన్ కూడా పాలిటెక్నిక్ బీటెక్ ఇవన్నీ చేసి మంచి పొజిషన్లో ఉన్నారు. సో యూ హ్యావ్ టు స్టడీ దిస్ అని చెప్పేసి పాలిటెక్నిక్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్లోనే ఉంటాయన్నీ. సో మనకేమో ఏమీ అర్థం కాదు. ఇంగ్లీష్ మాట్లాడడం అంటే మేనేజ్ చేస్తాం, కానీ ఈ బుక్స్లో ఏంటంటే స్టాండర్డ్ ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. వి జనరలీ కాంట్ అండర్స్టాండ్. అంటే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ దాన్ని ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం అనేది. చాలామంది బై హార్ట్ చేసి రాస్తూ ఉంటారా తప్ప. సో ఆ పొజిషన్కి వచ్చేసరికి ఏంటంటే ఐ వాజ్ స్టిల్ ఇన్ ఏ కన్ఫ్యూషన్. సో ఐ యూస్ టు బెగ్ మై ఫ్రెండ్స్. సో సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హెల్ప్ మీ అ లాట్. అంటే ఇంగ్లీష్ నేను ఇట్లా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను అంటే దే హెల్ప్ మీ అ లాట్. ఓకే, దాంతోపాటుగా ర్యాపిడిక్స్ అని, లేకపోతే ఎస్పెషల్లీ నాకు బాగా బాగా యూస్ఫుల్గా ఉన్న థింగ్ ఒకటే అండి, ఏంటంటే మూవీస్. స్టార్ మూవీస్ కానీ హెచ్పిఓ కానీ ఇలాంటివి పెట్టుకొని అది మ్యూట్లో పెట్టుకొని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కింద వస్తుంటే వాటిని అలాగే బయటికి అనడం, స్పీడ్గా అనడం, అవి ఎగిరిపోయాయి పక్కన నుంచి. మీకంటే ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయి. స్టిల్ మెనీ ఆఫ్ యూ ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ప్రాక్టీస్. ఆ టైంలో మాకు అంత సీన్ లేకపోయేదండి. సో కింద సబ్ టైటిల్స్ ఎగిరిపోయే లోపు వాళ్ళలాగా అనడం ప్రాక్టీస్ చేసేవాడిని. ఓకే, సో అలా అలా ఐ కుడ్ లెర్న్ అ లాట్. సో దెన్ ఆఫ్టర్ ఏంటంటే ఈవెన్ ఇన్ బీటెక్ ఎవ్రీవేర్ ఇప్పుడు ఏంటంటే ఐ యూస్ టు ఫైండ్ సమ్వన్ హూ కుడ్ హెల్ప్ మీ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఓకే, దాంతో పాటుగా ఏంటంటే చోటా భీమ్ అనే ఒక చిన్న కార్టూన్ ఉండేది. సో దిస్ ఈజ్ హౌ ఐ లర్న్డ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మెనీ పీపుల్ ఆల్వేస్ రన్ ఆఫ్టర్ గ్రామర్ అండి. సో జస్ట్ డోంట్ రన్ ఆఫ్టర్ గ్రామర్, దేర్ ఆర్ మెనీ అదర్ మెథడ్స్. ఓకే, లైక్ ఇఫ్ యూ ఫైండ్ అ ఫ్రెండ్ హూ కెన్ స్పీక్ టు ఇన్ ఇంగ్లీష్, then you are very very lucky. You can easily learn from him. So if he is in a position to correct your English, so then you are so much lucky. Okay, అంతకన్నా పెద్ద విషయం ఏం లేదండి. సో ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే యూ నీడ్ ఎ ట్రైనర్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దీస్ మెథడ్స్, దెన్ ఈజీలీ యూ కెన్ లెర్న్. బట్ నెవర్ గో ఫర్ రీడింగ్ న్యూస్ పేపర్. ఎప్పుడు కూడా న్యూస్ పేపర్ చదవటానికి మాత్రం అస్సలు వెళ్ళకండి. that will never help you. I'm telling you, for a beginner it's a useless thing. మీరు ఒకవేళ
ఐఎల్సో, జిఆర్ఈనో, టోఫెలో ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తే తప్ప, లేకపోతే క్లరికల్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే తప్ప ఈ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో ఉన్న వర్డ్స్, మీరు డిక్షనరీలో యూజ్ చేసే వర్డ్స్ ఎక్కడా యూజ్ అవ్వవు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై జర్నీ టువర్డ్స్ ఇంగ్లీష్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.